హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా సమస్యని మనం పరిష్కరించలేకపోతే ఎవరైనా పరిష్కరించగలరేమో అడుగుతాం కదా. మీరు ఈ సమస్యను పరిష్కరించగలరా? కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఏదైనా జరిగినప్పుడు కొన్ని సందర్భాలలో కారణం చెప్పలేం కదా. నేను మీకు కారణం చెప్పలేను. ఐ కాంట్ టెల్ యూ ద రీజన్. ఐ కాంట్ టెల్ యూ ద రీజన్. ఎవరికైనా నిజం తెలియకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతనికి ఇంకా నిజం తెలియదు. హీ డజంట్ నో ద ట్రూత్ ఎట్. He doesn't know the truth yet. ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఎవరైనా సహాయం చేస్తే అది ఎప్పటికీ మర్చిపోలేం కదా. ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. I will never forget this help. I will never forget this help. ఏదైనా సమస్య మనకి అర్థం కానప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నాకు ఈ సమస్య అర్థం కావడం లేదు. I don't understand this problem. I don't understand this problem. ఎవరైనా మనకి చాలా కాలం నుండి తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను నాకు 10 ఏళ్లుగా తెలుసు. He has known me for 10 years. He has known me for 10 years. అలాగే ఆమె నాకు రహస్యం చెప్పింది అని ఇలా చెప్పాలి. She told me the secret. She told me the secret. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంటి తలుపుకి తాళం వేస్తాం కదా. నేను ఇంటి తలుపు తాళం వేస్తాను. ఐ లాక్ ద హౌస్ డోర్. ఐ లాక్ ద హౌస్ డోర్. అలాగే పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు అని ఇలా చెప్పాలి. ద చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ నౌ. ద చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ నౌ. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వంటకం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇది నాకు ఇష్టమైన వంటకం. దిస్ ఈజ్ మై ఫేవరెట్ డిష్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ డిష్. మనం ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు ఎప్పుడు కలుస్తామో చెబుతాం కదా. నేను ఆదివారం మిమ్మల్ని కలుస్తాను. ఐ విల్ మీట్ యూ ఆన్ సండే. ఐ విల్ మీట్ యూ ఆన్ సండే. ఎవరైనా మనకి మాట ఇచ్చినప్పుడు అది గుర్తుందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీ వాగ్దానం గుర్తుందా? డూ యూ రిమెంబర్ యువర్ ప్రామిస్? డూ యూ రిమెంబర్ యువర్ ప్రామిస్? ఏదైనా కారణం చేత దుకాణం మూసి ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఈరోజు దుకాణం మూసి ఉంది. ద షాప్ ఈజ్ క్లోజ్డ్ టుడే. ద షాప్ ఈజ్ క్లోజ్డ్ టుడే. అలాగే ఆమెతో స్నేహం చెయ్యి అని ఇలా చెప్పాలి. బీఫ్రెండ్ హర్. బీఫ్రెండ్ హర్. ఉదయాన్నే పక్షులు కిలకిలారావాలు చేస్తూ ఉంటాయి కదా. పక్షులు బిగ్గరగా కిలకిలారావాలు చేస్తున్నాయి. ద బర్డ్స్ ఆర్ చిర్పింగ్ లౌడ్లీ. ద బర్డ్స్ ఆర్ చిర్పింగ్ లౌడ్లీ. ఎవరైనా నీటిని వృధా చేస్తుంటే వాళ్ళని అడుగుతాం కదా. నీటిని ఎందుకు వృధా చేస్తున్నావు? వై ఆర్ యూ వేస్టింగ్ వాటర్? వై ఆర్ యూ వేస్టింగ్ వాటర్? ఎవరైనా పుస్తకాన్ని తీసుకుంటే ఎక్కడి నుండి తీసుకున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఈ పుస్తకాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు? వేర్ డిడ్ యూ టేక్ దిస్ బుక్ ఫ్రమ్? వేర్ డిడ్ యూ టేక్ దిస్ బుక్ ఫ్రమ్? అలాగే అతను వాళ్ళ నాన్నగారి నుండి బహుమతి అందుకున్నాడు అని ఇలా చెప్పాలి. హీ రిసీవ్డ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ హిస్ డాడ్. హీ రిసీవ్డ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ హిస్ డాడ్. అలాగే ఆహారం వడ్డించటానికి సిద్ధంగా ఉంది అని ఇలా చెప్పాలి. ద ఫుడ్ ఈజ్ రెడీ టు సర్వ్. ద ఫుడ్ ఈజ్ రెడీ టు సర్వ్. ఎవరైనా ఎక్కడ పని చేస్తున్నారో తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. హీ వర్క్స్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. He works in a software company.
ఏదైనా పుస్తకం చదవడం పూర్తి కాకపోతే మరికొంత సమయం కావాలని అడుగుతాం కదా. ఈ పుస్తకం చదవడం పూర్తి చేయడానికి నాకు కొంత సమయం కావాలి. I will need some time to finish reading this book. I will need some time to finish reading this book. ఎప్పుడూ అండగా ఉండే స్నేహితుడు దొరికితే నీ స్నేహితుడినైనందుకు సంతోషంగా ఉంది అంటాం కదా. I am happy to be your friend. I am happy to be your friend. ఆఫీస్లో మన మేనేజర్ సెలవులో ఉంటే ఆ విషయం చెబుతాం కదా. మా మేనేజర్ ఈరోజు సెలవులో ఉన్నారు. My manager is on leave today. My manager is on leave today. స్నేహితుల కోసం అప్పుడప్పుడు బహుమతులు కొంటూ ఉంటాం కదా. నేను నా స్నేహితుడికి బహుమతి కొన్నాను. I bought a gift for my friend. I bought a gift for my friend. అలాగే నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 2 ఏళ్ళు అయ్యింది అని ఇలా చెప్పాలి. It has been 2 years since I completed my graduation. It has been 2 years since I completed my graduation. మన స్నేహితులు ఎవరైనా చాలా రోజుల తర్వాత కలిస్తే మీ పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతాం కదా. How are your children? How are your children? ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలను ఇతరుల మీద బలవంతంగా రుద్దుతూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దకండి. డోంట్ ఫోర్స్ యువర్ వ్యూస్ ఆన్ అదర్స్. డోంట్ ఫోర్స్ యువర్ వ్యూస్ ఆన్ అదర్స్. అలాగే మీరు కంప్యూటర్ స్విచ్ ఆన్ చేస్తున్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ స్విచ్చింగ్ ఆన్ ద కంప్యూటర్? ఆర్ యూ స్విచ్చింగ్ ఆన్ ద కంప్యూటర్? కొందరు గది చాలా విశాలంగా ఉంటే ఇష్టపడతారు కదా. ఈ గది చాలా విశాలంగా ఉంది. దిస్ రూమ్ ఈజ్ వెరీ స్పేషియస్. దిస్ రూమ్ ఈజ్ వెరీ స్పేషియస్. సమయం దొరికినప్పుడు మన బైక్ని మనం శుభ్రం చేసుకుంటాం కదా. అతను తన బైక్ను శుభ్రం చేసుకుంటున్నాడు. హీ ఈజ్ క్లీనింగ్ హిస్ బైక్. హీ ఈజ్ క్లీనింగ్ హిస్ బైక్. ఏదైనా సంతోషాన్ని కలిగించే వార్త వింటే ఎవరైనా సంతోషంగా ఉంటారు కదా. ఆమె ఈరోజు చాలా సంతోషంగా ఉంది. షీ లుక్స్ వెరీ హ్యాపీ టుడే. షీ లుక్స్ వెరీ హ్యాపీ టుడే. మన స్నేహితుడి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామని అడిగితే నేను ఇప్పుడే నా స్నేహితుడి ఇంటికి వచ్చాను అని చెప్తాం కదా. ఐ హ్యావ్ కమ్ టు మై ఫ్రెండ్స్ హౌస్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ కమ్ టు మై ఫ్రెండ్స్ హౌస్ జస్ట్ నౌ. మనం ఎక్కడికైనా వెళ్ళడానికి వీలు కాకపోవచ్చు అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను రేపు రాకపోవచ్చు. ఐ మే నాట్ కమ్ టుమారో. ఐ మే నాట్ కమ్ టుమారో. ఎవరైనా బస్ స్టాప్లో బస్ కోసం వేచి ఉంటే ఆ విషయం చెప్తాం కదా. ఆమె బస్సు కోసం వేచి ఉంది. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద బస్. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద బస్. ఇంట్లో గ్లాసులు మురికిగా ఉంటే వాటిని కడుగుతాం కదా. నేను గ్లాసులు కడుగుతాను. ఐ వాష్ ద గ్లాసెస్. ఐ వాష్ ద గ్లాసెస్. అలాగే మనం ఈరోజు పిక్నిక్ వెళుతున్నాం అని ఇలా చెప్పాలి. వీఆర్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్ టుడే. వీఆర్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్ టుడే. ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ని అప్పుడప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి కదా. నేను గ్యాస్ సిలిండర్ తనిఖీ చేస్తాను. ఐ చెక్ ద గ్యాస్ సిలిండర్. ఐ చెక్ ద గ్యాస్ సిలిండర్. కొందరు పిల్లలు వంట చేసేటప్పుడు వాళ్ళ అమ్మకి సహాయం చేస్తూ ఉంటారు కదా. ఆమె వంటగదిలో తన తల్లికి సహాయం చేస్తుంది. షీ హెల్ప్స్ హర్ మదర్ ఇన్ ద కిచెన్. షీ హెల్ప్స్ హర్ మదర్ ఇన్ ద కిచెన్. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు చికిత్స తీసుకోవడానికి అశ్రద్ధ చేస్తూ ఉంటే అలా ఉండొద్దని చెబుతాం కదా. ఈ వ్యాధిని తేలికగా తీసుకోకండి. డోంట్ టేక్ దిస్ డిసీజ్ ఫర్ గ్రాంటెడ్. డోంట్ టేక్ దిస్ డిసీజ్ ఫర్ గ్రాంటెడ్. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరైనా మనతో పాటు వస్తారేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు కూడా మాతో వస్తారా?
విల్ యూ టు కమ్ విత్ అస్? విల్ యూ టు కమ్ విత్ అస్? కొందరు చాలా బాగా నాట్యం చేస్తారు కదా, ఆమె నాట్యం చాలా బాగా చేస్తుంది. షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ డ్యాన్సింగ్. షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ డ్యాన్సింగ్. ఎవరైనా అనవసరంగా భయపడుతూ ఉంటే ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ ఎఫ్రైడ్? వై ఆర్ యూ ఎఫ్రైడ్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.